హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్స్. ఇవాళ మేము ఇంకొంచెం బ్లష్ చేద్దాం. ఎందుకంటే చింటూ నన్ను బ్లష్ చేపియట్లేదు కాబట్టి ఫేక్ గా బ్లష్ చేసుకుంటున్నాను. చింటూ బ్లాగ్ లో టవల్ తో ఉన్నాం. అంత చేయొద్దు, ఏం కనిపించలేదు. అంటే నాకు మేకప్ వేస్తావు, ఫ్రాక్ వేస్తావు, లుంగి కడతావు, టవల్ కడతావు, బ్లాగ్ లో పెట్టేస్తావు. ఏం పూస్తున్నావు? నీకు కూడా కొంచెం వేస్తావు. ఒక నిమిషం చింటూ, ట్రస్ట్ మీ. అబ్బాయిలు బ్రష్ చేసుకుంటారంట. అబ్బాయిలు బ్రష్ చేసుకుంటారు. నాకు వద్దు, నేను వేసుకోను. నేను అబ్బాయిని కాదు, నాకు వద్దు. నువ్వు అబ్బాయి కాదు, నువ్వు పైనుంచి దిగి వచ్చిన దేవతుడు అంటావు. ఫస్ట్ ఒక నిమిషం ఆగు. ఆ ముక్కు మీద కూడా బ్లష్ అయితే మీకు పింక్ గా అవుతుందా బయట? నందు న్యాచురల్ గా రావాలి నందు బ్లష్. నాకు రావట్లేదురా, అయిపోయింది. పెళ్ళి అయిపోయి ఒక 30 సంవత్సరాలు అయింది, అది రావట్లేదు. అయితే కొత్త పిల్లల్ని ఎత్తుకోవాలి. నేను బ్లష్ అయ్యే పిల్లల్ని ఎత్తుకోవాలి. నువ్వు దౌడ మీద కొట్టావు, నువ్వు నవ్వుకుంటూ. అయిపోయి చూడు, జిమ్ చేస్తున్నా అసలు గైస్, షో ఆఫ్ చేస్తున్నా గైస్. జిమ్ కి 2 కిలోస్ డంబల్ పట్టుకొని. అవును, 2 kgs పట్టుకుంటా, తర్వాత 20 kgs పట్టుకుంటా. మెల్లగా అట్లా వెళ్ళాలి, స్టెప్ బై స్టెప్. నీకులాగా ఒకటేసారి 10 kg డంబుల్ వేసుకుని అని అన్ను. నవ్వకుండా 1 minute ఉండు. పద్ధతి అస్సలు బాగా. పద్ధతి మార్చుకో ఫస్ట్. నువ్వు పద్ధతి మార్చేసుకో. ఒక్కసారి ఇక్కడ ఏంటి నాకు వద్దు. జస్ట్ ఇక్కడ, జస్ట్ ఊరికి క్యూట్ గా. ఓకే, మూతి ముందు పెట్టు. నేను న్యాచురల్ గానే బ్లస్ట్ అవుతాను. అందు ఒక నిమిషం. ఏందా నా పియ్య వాసన వస్తుంది? అది నా ఫిష్ వాసన వస్తుందా ఇది? ఒక నిమిషం ఆగు. ఫిష్ దాంతో చేస్తారా బ్లష్? అబ్బా థూ, నాన్న వద్దు, నాన్న వద్దు. నన్ను ఇప్పుడే నీటికి స్నానం చేసి వచ్చా. ఒకసారి వద్దు నానా. నేను రెడీ అవ్వాలరా బాయ్. స్నో గార్డెన్స్ ఉంది, అక్కడికి వెళ్తున్నాను అనమాట. చింటూ ఎప్పుడు స్నో ఎక్స్పీరియన్స్ చేయలేదు. నేను ఎక్స్పీరియన్స్ చేసాను యూఎస్ వెళ్ళినప్పుడు. చింటూ అసలు ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో చింటూని తీసుకెళ్ళాలనిపించింది నాకు. సో ఇవాళ స్నో గార్డెన్స్కి వెళ్తున్నాం. అమ్మ లేదు, నాన్న లేదు, పిల్ల లేదు, పోరి లేదు, ఏ హౌ యామ్ ఐ లుకింగ్? నేను ఎట్లున్నాను? ఏంది చింటూ? నేనే హీరోలా ఉన్నా. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? నా ఆర్మ్స్ అన్ని పెరిగిపోయినాయి నందు, జిమ్ చేసి చేసి. చెస్ట్ కూడా వచ్చింది. తిరగలేసుకున్నావేంట్రా? రే అది స్టైల్ రా, పక్కెళ్ళు ఆడుకోపో. పలగలు బస్ ఎక్కొచ్చాను, పక్కెళ్ళు మాట్లాడేవాడు. వేరే చేసుకోరా. చాలా బాగుంది. నాతో మ్యాచ్ నందు బ్లూ జీన్స్ మ్యాచ్ అయింది కదా. బ్లూ జీన్స్ మ్యాచ్. సో ఇప్పుడు అండర్వేర్ వేసుకుని బ్లాక్ అండర్వేర్ మ్యాచ్ అవుతుంది అంటావా? అట్లీస్ట్ వైట్. నాకు వైట్ లేదు నందు. అసలు నేను ఎట్లున్నాను నందు? నేను వైట్ వేస్తే నా పక్కన ఎవ్వరు దేవకన్య కూడా ఆనదు నందు. సొల్లు డప్పు వేసుకోవడం ఆపరా, ఈ డప్పు గాడివి నువ్వు. చింటూ, నన్ను సెలెక్ట్ చేయమంటే ఇచ్చింగ్ పౌడర్ చేస్తాను ఇక అని చెప్తున్నా. ఇవి లాగ్ ఆపుతావా? సో గైస్, ఇది అవుట్ఫిట్ చూడడానికి ఉన్నారే వాళ్ళు. అయిపోయి ఏముంది అవుట్ఫిట్ లో? జీన్స్ ప్యాంట్, టీ షర్ట్, జంపర్, అంతా ఏముంది అందులో? అవుట్ఫిట్ ఏముంది? స్పెషాలిటీ ఏముంది అందులో? స్పెషాలిటీ ఏముంది? ఈ పక్క మేకప్ అంటింది, చంపల్. ఇటుపక్క చంపల్ అంతా అంటింది మేకప్. నువ్వు బ్లష్ అవ్వాలి అంతే కదా. ఒక నిమిషం ఇక్కడ ఉండు. ఓకేనా? ఇది ఆన్ చేయగానే నవ్వాలి. ఓకే, ఐ లవ్ యూ. నవ్వు. కొంచెం మాట వినవే, కొంచెం దారి తప్పవే, కొంచెం కోపగించవే. లైఫ్ ఒక నిమిషం ఆపా. సరే కష్టపడి వేసుకున్నా, మొత్తం చెడగొడుతున్నా. నువ్వు ఫస్ట్ ఇది మార్చుకోవచ్చు. చిరాగ్గా ఉంది. ఏం వేసుకోవాలి చెప్పు. నానా హెయిర్ పాడు. నేను చెప్పా హెయిర్
రా, నువ్వేమన్నా వేసుకున్నాను రా. జుట్టని నాశనం. ఇప్పుడు నేను గంట సేపు కూర్చుంటా, నువ్వేమన్నా వేసుకో. అది ఇంకో గంట సేపు రెడీ అవ్వాలి. రోజంతా రెడీ అవుతుంది టైం ఇస్తే. నువ్వు రెడీ అవ్వకపోయినా బాగుంటావు. నువ్వు అది గమనించుకో ఫస్ట్. చూసావా డబుల్ బ్లష్ అయింది ఇప్పుడు. బయలుదేరు బ్లాగ్ ఆపు. బయలుదేరు బ్లాగ్ ఆపేసి. ఎంతనో తెలుసా నువ్వు? ఒక నిమిషం ఆగు, రాకు. ఎంతనో తెలుసా నువ్వు? బుడంకాయలాగా ఏమో వేస్తుంది. ఏం తింటున్నావు? లో క్యాలరీస్ షుగర్. అయోమయం ఫేస్ అవుట్ పెడుతుంది మళ్ళీ. గైస్ చూసారా ఎంత ఫ్రస్ట్రేట్ అవుతుందో? ఎవడేసుకోమన్నాడు ఈ బియ్యం బస్తా? బియ్యం బస్తలో ఉన్నాను. జాకెట్ అంటున్నా, ఈ జంపర్ ఇంత పెద్ద బియ్యం బస్తా ఎవడేసుకోమన్నాడు? బియ్యం బస్తలో ఉన్నా. నేను హాయిగా టీ షర్ట్. ఎందుకు అట్లా ఉంటున్నావు? బియ్యం బస్తా క్యూట్ నువ్వు. బియ్యం పొట్ల బియ్యం పిండి పొట్లం. ఏంద్రా ఇది? ఇటు కూర్చున్నట్టుంది అని. అయ్యో కదలేకపోతున్నాను. నన్ను అస్సలు డిస్టర్బ్ చేయకు. హైవే కదాక నాకు ఒక హెల్ప్ చేయవా? నేను అష్ట కష్టాలు పడుతున్నాను రా ఈ జాకెట్ తో. ప్లీజ్ మన హెల్ప్ అడగొద్దురా. కదలలేకపోతున్నాను రా. ఏంటో 1000 మూట్లు ఏదో ఒంటి మీద వేసుకున్నట్టుంది. షూ తీసేసింది, బ్యాగ్ కింద ఇసిరేసింది, ఫోన్ ఇక్కడ ఇసిరేసింది. కార్ అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు? ఇది మళ్ళీ చిరాకు పడకూడదు, ఫ్రస్ట్రేట్ అవ్వకూడదు అంటావు. చెప్పే కేబుల్ పెట్టుకుంటున్నావు. దేనికి? నా ఫోన్ లో ఛార్జింగ్ లేదురా. పొద్దు నుంచి ఒకటే మనసు ఒకటే ఒళ్ళు అనుకుంటూ పాటలు పెట్టుకుంటూ కూర్చున్నావు కదా పొద్దు నుంచి. నా ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయింది. పాట రాలేదు టైంకి. కష్టం నాన్న నీతో. అవ్వట్లేదు నాన్న, నాకు అవ్వట్లేదు నాన్న. మా డాడీకి ఇచ్చేనందుకు తీసుకెళ్ళు నువ్వు వెళ్ళు. నాకు ఫస్ట్ కళ్ళజోడు తుడిచి. నువ్వు ఇది కూడా చేయలే. నిన్ను కార్లో మోస్తూ ఇప్పుడు నేను 100 కిలోమీటర్లు తీసుకెళ్ళి. అవి నీ నోట్లో తప్ప అన్ని చోట్ల ఉంటాయిరా. ప్రెసిడెంట్ అన్నకి చెప్తా, అవి నీ నోట్లో తప్ప మిగతా చోట్ల అన్నిట్లో పెట్టుకుంటుందని చెప్తా. కిచెన్ లో పెడతావు, సింక్ దగ్గర పెడతావు, ట్యాప్ దగ్గర పెడతావు, బాత్రూమ్ లో పెడతావు, షూ ర్యాక్ మీద పెడతావు. ఇలా కదలడం కూడా రావట్లేదు జాకెట్. నువ్వు ఫస్ట్ జాకెట్ తీయలేదు, బయట బాధేస్తాను దాన్ని. $10 జాకెట్ కి 10,000 ఓవరాక్షన్ చేస్తున్నావు నువ్వు. 10 రూపాయల జాకెట్ సమ్మర్ లో కొనుక్కుంది, ఆఫర్కి వచ్చిందని. They don't have to know that. ఎందుకు రేపుతున్నా? Look at my house face అన్నావు కదా. మరి నాకు కళ్ళజోడు ఇస్తావా ఇవ్వవా? నేను దింపేనా? బస్ స్టాప్ లో దింపేస్తా. ట్రైన్ స్టేషన్ అక్కడే. ట్రైన్ ఎక్కి నేను తీయాలి. ఈ జాకెట్ ఎట్ట కదులుతా రావట్లేదు ఇక్కడ వరకు. ఎందుకు ఇస్తున్నావు? నీకు ఇప్పుడు పనిష్మెంట్. ఎక్కడ పడేసావు? అందులో కళ్ళజోడు ఉంటుంది, తీసి దాన్ని తుడిసి నాకు ఇచ్చి ఈ కళ్ళజోడుని అందులో పెట్టి ఆ డబ్బా నాకు. ఈ చిన్న పని కూడా నువ్వు చేయలేనంటే చెప్పు, ఇంటికి తిప్పేస్తా కారు. స్నో వద్దు, బొంగొద్దు. అదే నిజంగా బియ్యం బస్సులో ఉన్నా. నువ్వే జోకి నువ్వే నవ్వుకుంటావేనా? మేము నవ్వాలా వద్దా చెప్పు నాకు ఫస్ట్. పిక్చర్స్ గైస్ మీకు ఒక ఇంపార్టెంట్ అక్కడికి వెళ్ళాక విషయం ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నావు? మర్చిపోతావు గజ్జిని కదా. నేను మర్చిపోయినా నువ్వు మర్చిపోవు కదా నందు. ఇదేంది ఇటు నుంచి తీసుకొచ్చి దీని ఇష్టమా రా? అవును, గూగుల్ మ్యాప్స్ సేమ్ నీకులానే అటు నుంచి ఇటు తీసుకొచ్చింది, మళ్ళీ అటు ఎందుకు తీసుకెళ్తుంది? గూగుల్ మ్యాప్స్ సేమ్ నీకులానే అనుకున్నా. బుర్ర పని చేయట్లేదు. ఫస్ట్ కళ్ళజోడు తీనందు, నాకు కావాలి నందు ఆ కళ్ళజోడు. తొందరగా ఇవ్వరా? ఆ పనికి మారిన రోటీలు ఆ నుటెల్లాలు తినకూడదు నందు, ఇట్లనే అవుతుంది. ఎంత గలీజ్ చేస్తారు చూడు అంకుల్స్. పొద్దున్నే
అంటారు చూడు అట్లా చేస్తున్నావు. అంకుల్సా ఎవరు తేపరా ఇప్పుడు వాళ్ళు చూసే వాళ్ళు కూడా తేపరా? తేపుతారు లైక్ అని తేపుతారు. ఇంకా నా పెళ్ళ ముందు కూడా అంత తేపాలి నేను. బయట పబ్లిక్ లో అంటే ఓకే టేప్ కింద నుంచి వదిలేస్తా. ఈ వీక్ లో 5 days వెళ్ళా నేను నీకు ఎవరికి జిమ్ కి. దీనికా దానికి 10 times వెళ్ళా. నాకు ఇంకోసారి పర్ర సౌండ్ వచ్చి ఇంకో జాకెట్ చింపేస్తా దాన్ని. నేను ముగ్గులో తుడుచుకునేది కాదా? సారీ, కళ్ళు తుడవాలనే విషయం నాకు గుర్తుంది, కానీ ఇది ముక్కు తుడుచుకునేది అనుకున్నారా? సారీరా. ఈ ముక్కులో పెంట అంతా నా కళ్ళజోడు తుడిచి పెట్టేసుకున్నావు. బాగా తుడిచావు నందు, థ్యాంక్ యూ, చాలా బాగా తుడిచావు. ఏది ఉండదు. ఓకే బాయ్ బోల్తే ఏం బేటే బుర్రాలంటున్నా. వాళ్ళందరేంటి అలా విచిత్రంగా చూస్తున్నారు మనల్ని? ఎవరు వీడియోలోనా చూస్తారా? అలానే మరి ఎందుకు బియ్యం బస్తాన్ని వేసుకుని మరి చింకెళ్తున్నాను నేను నిన్ను అనలే, పైన వేసుకున్నావు కదా దాన్ని అంటున్నా. కెనడాలో కూడా స్నో పడినప్పుడు అంత మంది వేసుకోరు ఎవరు. పిక్చర్స్ కోసం వేసుకో. అంటే ఫొటోస్ కోసం ఏదైనా నేర్చుకుంటావా? ఫాస్ట్కి వెళ్తా, మీకు ఎక్కిచ్చేనా? వాటితో పాటు వెళ్ళిపోదాం. అది ఎక్కిచ్చేస్తా. ఏ పిచ్చా? ఎందుకు పెట్రోల్ వేస్ట్? పైకి వెళ్ళి ఇంజన్ ఆఫ్ చేస్తా, వెళ్ళిపోవచ్చు. పిచ్చోళ్ళ చేయొద్దు అన్నయ్య. వెళ్ళిపోతున్నాం. ఓ వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? గైస్, ఇది అవ్వట్లేదు. ఓ మా రామానిషి. నీ బస్తా పక్కన పెట్టి ఫస్ట్ ఒకసారి అక్కడ చూడు సస్పెన్షన్ ఆ కార్ది. అగో ఎవరది సస్పెన్షన్ అంటే? సస్పెన్షన్ టైర్స్ కి బాడీకి మధ్యలో చూడు ఎలా ఉందో. నేను ఇంకా సస్పెన్షన్ అంటే ఏదైనా సస్పెన్షన్ సస్పెన్స్ అనుకున్నా. ఏదైనా వాడు సస్పెన్స్ థ్రిల్లర్ లో ఉన్నట్టు ఏం చేస్తున్నాడా అనుకున్నాను. సస్పెన్స్. నీకు మెడ నొప్పి కదా, అంత పైన జంపర్ వేసుకున్నావు, పైన సీట్ బెల్ట్ వేసావు, ఇట్టా చూసి మాట్లాడాలా నాతో? స్ట్రైట్ గా చూసి కూడా మాట్లాడదు. ఇక్కడే ఉన్నా కదా నేనేమన్నా ఆర్టీసీ బస్సులో వెనకాల సీట్లో ఉన్నానా? లేదు కదా, నీ పక్కనే కూర్చొని ఉన్నా కదా. నేను రోజంతా నీతోనే ఉంటా, నా జీవితం అంతా నీతోనే ఉంటా. నాకు స్పేసే లేదు. కనీసం ఇలా మొహంలో మొహం పెట్టి మొహం చూడకు నందు. ఊపిరి కూడా వస్తుంది నాకు, నీ ఊపిరి. ఒక చేయి తీయాలిరా ఫస్ట్. నేను డ్రైవింగ్, నీ అమ్మ నీకు అన్ని డ్రైవింగ్ లోనే గుర్తొస్తాయిరా. ఒక చేయి తీస్తే ఈజీగా వస్తుంది నందు. బుర్ర నందు కెమెరాలో వస్తాయి. రావట్లేదు. పెట్టు సీట్ బెల్ట్ పెట్టు. అక్క సీట్ బెల్ట్ పెట్టే రెడీ అవ్వక్క. పక్క నుంచి వచ్చిన పోలీసు వాళ్ళు ఫైన్. కెమెరా అవసరం లేదు. ఎందుకు చింటూ ఆ పెంట నోడుతూ అంటావు వర్షం పడుతుంది? నెగిటివ్ మాట్లాడకూడదు, నెగిటివ్ మాట్లాడకూడదు అని 1000 సార్లు చెప్పా. పాజిటివ్ గా ఉండాలి చింటూ. ఎప్పుడు పాజిటివ్ మాట్లాడితే పాజిటివ్ జరుగుతుంది. నాకేం తెలుసు వర్షదేవుడు నా మాట వింటాడని. వీడు చూడు చేస్తున్నాడు. అన్నయ్య అన్నావంటే ఆగాలన్నయ్య. లైఫ్ ఈజ్ వెరీ బోరింగ్. పొద్దున్న లేస్తే సేమ్ వైఫ్. ఏంటి ఏం ఎత్తుకుతున్నావు? ఏం కావాలి? కూర్చో, ప్రశాంతం కూర్చో. నేనేమంటున్నా, నిజంగా ఫ్యాక్టే అంటున్నా. వాళ్ళందరికీ తెలుసు. హస్బెండ్స్ అడుగు ఎంత బోరింగ్ గా ఉంటది మా మెన్స్ లైఫ్. ఆలోచించి ఒకసారి. పొద్దున్న లేవగానే అదే వైఫ్ వండిన ఫుడ్, అదే వైఫ్ ఇచ్చే హగ్గు, అదే వైఫ్ ఇచ్చే కిస్సు, అన్నీ అదే వైఫ్. సేమ్ వైఫ్. ఫేస్ కూడా అదే వైఫ్.
గొడవలు కూడా అదే వైఫ్, ఇంకా అదే 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 లైఫ్ అంతా నాకు చాలా బోరింగ్గా ఉంది నందు. నాకు ఈ విషయం ముందే తెలుసుంటే, బట్ బోరింగ్ లైఫ్ ఇది ఆల్సో బ్యూటిఫుల్ లైఫ్. నాకు ఈ విషయం నందు వద్దు. మరి ఏం మాట్లాడుతున్నావు? ఐ ఆమ్ టాకింగ్ నిప్పు లాంటి నిజం. నిప్పు లాంటి నిజం. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. నిజాయితీ ఉన్నోడిని, నిజాలంటే అన్నోడిని, ఒకే ఒక మంచోడిని, రొమాన్స్ లో పిచ్చోడిని. ఎందుకలా పీకేస్తున్నావు? జైల్లో వేస్తారు. గార్డెన్స్ కదా. ఏం అవ్వట్లేదు మీ ఊరికి. ఎవరికి? మీ ఊరికి ఏం అవ్వట్లేదు అంటే మా ఊరేంటి? మరి ఏంటి, ఒక చిన్న ఫ్లవర్ పెడితే జైల్లో వేస్తారు. ఓ రకం అవుతుంది. నువ్వు ఎలా బొకే ఇవ్వట్లేదు అని చెప్పి నేనే చేసుకున్నా. కాదు, ఎందుకలా బిగుసిపోయి నడుస్తున్నావు? కదలది బుడంకాయలా ఉన్నావు. లుకింగ్ వెరీ క్యూట్. ఇవన్నీ ఎక్కుతుందంట నందు, చిన్నపిల్లలవన్నీ. నందు, ఆ కప్సాసర్లో పట్టం నందు మనం. నందు అది ఎక్కుదాంరా. నందు అక్కడ వెళ్తుంది చూడు, అది ఎక్కుదాం నందు. పిచ్చా నాకు. ఏం జెయింట్ వీల్ ఎక్కువ నందు? జెయింట్ వీల్ ఎక్కువ నందు? ఎందుకు వచ్చావు నందు? పద ఇంటికి వెళ్దాం పద. నందు చిన్నప్పుడు కదా, ఇప్పుడు పెద్దదాన్ని అయ్యావు కదా. దాని ఉన్నాక ఎక్కుదాం దా. నానా దా. వావ్ నానా, ఇది ఎక్కాల్సిందేరా నందు, ఇది ఎక్కాల్సిందే. అరే అంత పెద్దది ఎక్కావు కదరా వియత్నాంలో. వియత్నాంలో అంత పెద్ద రోపు ఎక్కావు కదా నందు. నందు అది ఎక్కుదాం నందు అది ఎక్కుదాం. అది ఎక్కుదామా వద్దా? సైడ్కి పడిపోద్ది. ఎందుకు పడుతుందిరా సైడ్కి? పిచ్చా చిన్న ముక్కులోంచి చీమలు. స్నో అన్నావు కదా. స్నో ప్లేస్కి వచ్చాం మేము, కానీ స్నో ఇంతే ఉంది బుజ్జిగా. రే బాహుబలి అనుకుంటున్నావే ఇటు గుర్రం మీద ఎక్కడానికి. సారీ అది గుర్రం, సారీ ఏంటది, ఎలిఫెంట్ మీద ఎక్కడ. గైస్ స్నో క్రియేట్ చేస్తున్నారు ఇల్లు, దాంట్లో నుంచి చేస్తున్నారు, దాంట్లో నుంచి. సారీ ఏ చింటూ పిచ్చా ఎక్కిందా నందు? ఇట్స్ నాట్ స్నో. నీ జుట్టులో మొత్తం డాండ్రఫే. డాండ్రఫ్ కాదు, ఐస్. పట్టుకో నేను వెళ్తా అటు. భలే ఉంది. కేర్ఫుల్. ఎందుకు జారుతున్నావు నందు? స్నో కాదురా, ఐస్ రా ఇది. పిచ్చోళ్ళని చేశారు నాన్న. అంటే నువ్వు నన్ను పిచ్చోని చేసావు. జాగ్రత్త అన్న, ముడ్డి పగిలిపోద్ది కింద పడ్డావంటే. ఏందో పిల్లల మధ్యలోకి వెళ్ళి ఏదో చేస్తున్నాడు. రే నన్ను నాకు తగలాలి, చుక్కలు చూపిస్తా నీకు. గైస్ గుండు మీద పడింది నాన్న. వీడియో తీయట్లే నాన్న, గుండు మీద పడింది నాన్న. సారీ. సారీ నాన్న. అమ్ములే అలా చేయొద్దు చింటూ. గైస్ అన్ని ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. నందు బాటిల్ ఏది నందు? వాటర్ బాటిల్
వదిలేదు పిచ్చర్ అయితే తీసుకుంటా. ఫుడ్ కోర్ట్స్ అన్నీ ఉన్నాయి గైస్. వుడ్ ఫైర్ పిజ్జా నా ఫేవరెట్. ఖచ్చితంగా తింటారు నందు. ఇది స్వీట్స్ అంట, హౌస్ ఆఫ్ స్వీట్స్ అంట నందు. అదే అక్కడ ఏదో బాల్స్ తింటున్నారా వాళ్ళు, ఏదో బాల్స్. ఇవే లోడెడ్ పొటాటోస్. అది కాదు, ఏదో బాల్స్ తింటున్నారు. బాల్స్ మీద నుటెల్లా ఉంది. బాల్స్ పైన న్యూటెల్లా ఉందా? ప్లూటో పాప్స్, అక్కడే అక్కడే అదిగో అక్కడ ఉంది. దా. డంప్లింగ్స్. నేను పిజ్జా తీసుకున్నా. పిచ్చిరా నీకు పిజ్జా పిచ్చి. ఉట్టిగానే అడుగుతా ఎప్పుడు క్లోజ్ చేస్తారు. నందు నో షుగర్స్ కదా నందు. ఇది ఒకటే. ఒకసారి చూడు, ఫేస్ చూపి. ఫేస్ చూడు ఎలా వెలిగిపోతుందో. ఐస్ క్రీమ్ చూస్తే చాలు. మనం వెళ్ళి పిజ్జా తెచ్చుకుందాం పద. నేను పిజ్జా తినను రా. నేను ఏది తెచ్చుకున్నా? వెళ్ళు. తినను అంది కదా పిజ్జా. దొబ్బి తింటుంది పిజ్జా వచ్చాక. నాకు అన్ని భయం చింటు. నువ్వు జైంట్ వీల్ లేకపోతే నేను వెళ్ళిపోతా ఇక్కడ నుంచి. ఇక్కడ దాకా నందు, ఇక్కడ దాకా వచ్చి వేస్ట్. భయం చింటూ. సుసు ప్లీజ్. పీస్ మిఠాయి అంత వేస్ట్ చేస్తున్నారు. గాల్లోకి ఇస్తున్నారు ఏరుకొని తినండి అని. ఇది నుటెల్లా బాల్స్ అండ్ ఈ బిస్కాఫ్ బాల్స్. ఇది నేనే బాగా చేస్తా కదా ఇంట్లో. అరే ఇది బోండాల మీద న్యూటెల్లా వేసాడు రా. బోండాలు రా. పునుగులు మొత్తం టొమాటో సాస్. ఎంత మెల్లగా తిరుగుతున్నా. జైంట్ వీల్ బాగుంటుంది నాన్న. ప్లీజ్ ఇక్కడ నా దగ్గరకు వచ్చినట్టు కూడా ఉంటుంది నాన్న ఇక్కడ. నాన్న ప్లీజ్. ఐఎమ్ ట్రైంగ్ టు. పోదు అది నేను తీస్తా. పోదు అలా చేయకు నానా. కాదు నాన్న, నేను తిననా? నాకు రాదా తినడం? రాదా నాకు? చెప్పు, నాకు తినడం రాదా? వాటర్ ఫస్ట్. వాటర్ ఏమో వదిలేసి వదిలేసి. అందుకే వైట్ వేస్తూ రాకూడదు. ఎందుకంత ఆవేశము? తోసాల నోట్లో. తింటా అని చెప్పాను కదా నేను. ప్రేమతో తినిపిస్తా. చూస్తున్నావు అమ్మాయిని అనుకున్నా. చూసినా కాదు, మన దగ్గర పరిగెత్తుకుంటూ వస్తున్నారు. పిజ్జా సరేమో. యాక్చువల్లీ చాలా బాగుంది. నువ్వు హ్యాపీ కదా మీది వేసావు నాకు గైస్. అదే కొన్ని నేను వేసుంటే మీ అమ్మ ఉరికిచ్చుకుంటేది ఇక్కడ. తీరా కనిపించట్లేదా నేను కష్టపడుతుంటే? డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ తో ఎట్లనే ఉంటుంది. టొమాటో సాస్ ఫ్రీ అయింది వీళ్ళకి. అది అర్జెంట్ ఇస్తురా అనుకున్నా ఎప్పుడు స్టార్ట్ చేస్తావా అని చెప్పి చూస్తున్నా. ఇక్కడ పిజ్జా ఉంది. 2 డబ్బాలు ఆర్డర్ చేసింది. మళ్ళీ వెళ్ళి ఆ పీస్ మిఠాయి బండి ముందు నుంచుంది. చూడండి, పీస్ మిఠాయి కావాలంట. ఈ ఎవడు తింటాడు? ఇవన్నీ ఎవడు తింటాడు? నాన్న కర్రీ కింద పడిపోతుందిరా వెయిట్కి. ఏంటి కరిగిపోతుందా? అలా ఎలా కరిగిపోతుంది నాకు అర్థం కావట్లేదు. నాన్న కరిగిపోయి కింద పడే వరకు ఇట్టనే చేస్తావరా నువ్వు? నాకు చూవి. ఇది పిసికి పిసికి తినాలి తెలుసా? ఇట్లా దీని కన్నేది. అదే ఒక్క నిమిషం రా, పూకి నువ్వు పెట్టుకో. నా జుట్టు కొంచెం పోతుందన్న. పెట్టు జస్ట్ ఇలా. జుట్టు కొంచెం పోతుంది. పూకి ఇది ఇలా ఇలా అని తినాలి. ఎందుకంటే
ఎందుకో తెలుసా, ఇలా మొత్తం నోట్లో పెట్టుకోలేము. నాకు ఇష్టం తెలుసా పీచ్ మిఠాయి. నాకు కూడా. అది బండి మీద వేసుకొస్తారు చూడు పీచ్ మిఠాయి, అది ఇంకా ఇష్టం. చిన్నప్పుడు మా ఊర్లో అలా వేసుకొచ్చేవాళ్ళు. మా ఊర్లో ఓ బండి వచ్చేది, ఆ బండి మీద ఒక తాత ఇలా ఐస్ క్రీమ్, ఇలా సేమియా ఐస్ క్రీమ్ ఉంటుంది తెలుసా, సేమియా పుల్ల కలుదా కాదు, పుల్ల ఐస్కి సేమియా ఉంటుంది తెలుసురా, అది ఫేవరెట్ నాకు. ఇంకోటి పాల ఐస్ క్రీమ్. ఫర్ మీ పాల ఐస్ క్రీమ్ ఇస్ ఫేవరెట్. చిన్నప్పుడు బబుల్ గమ్ మింగా. అయితే డాక్టర్, మాకు ఫ్యామిలీ డాక్టర్ ఉంటారు కదా, ఆయన ఇంటికి వచ్చేసి ఆపరేషన్ చేయాలి పడుకోబెట్టండి అన్నారు. ఇంకా అప్పటి నుంచి బబుల్ గమ్ ముట్టుకోలేదు నేను చిన్నప్పుడు. ఇలాంటి ట్రామాలు పెట్టకూడదు చిన్నపిల్లలకి. బూందీ ఉంటాయి కదా, బూందీలో లడ్డు ఉంటుందా, అది ఇలా అనేసేదాన్ని, పిసికేసేదాన్ని, తినేదాన్ని. దాంతో క్రేజీ ఉంటుంది తెలుసా. సో ట్రై చేయ బూందీ విత్ లడ్డు. చిన్నప్పుడు 1 రూపీ చాక్లెట్ కిస్మీ అని వచ్చేది తెలుసా. ఆ కిస్మీ కోసం నేను కొట్టుకునే, నేను మా చెల్లి ఫుల్ కొట్టుకునే వాళ్ళం కిస్మీ. మా డాడీ ఇప్పుడు 1 రూపీకి 4 వస్తాయి కదా టామరిండ్వి పుల్ల, ఇంకా రెడ్వి ఉంటాయి కదా. ఐస్ క్రీమ్ పుల్ల మీద టామరిండ్ అటు ఇటు పెట్టి ప్లాస్టిక్ పేపర్తో ర్యాప్ చేస్తారు. అన్ని రెడ్ వస్తాయి రా, 1 రూపీకి 8 వస్తాయి రెడ్వి. ఇలా అంటే ఒక పెప్పర్మెంట్ ఇలా మధ్యలో తిరుగుతుంది చూడు, తాడుతో ఇలా ఉంటుంది, మధ్యలో పెప్పర్మెంట్ ఉంటుంది. కోకా కోలా అని చెప్పి వచ్చేవి కదా చిన్నప్పుడు, అవి కూడా ఇలా వచ్చేవి, పోలో లాగా వచ్చేవి. నీకు ఛాన్స్ వస్తే ఏ ఇయర్కి వెళ్ళిపోతావు? ఇయర్ కాదు, స్కూల్లో అప్పుడు అన్ని సమ్మర్ హాలిడేస్ ఆ ఇయర్కి వెళ్ళిపోతా. నేను 1980sకి వెళ్తా. నువ్వు పుట్టలేదుగా? పుట్టలేదు, కానీ నాకు 1980s అది ఇష్టం, ఆ టైం ఇష్టం నాకు. స్వర్ణకమలం ఈ మూవీస్ వచ్చినాయి కదా, ఆ కాలం ఇష్టం. ఆ కాకి ఇంత నుంచి ఇటే తిరుగుతుందిరా, ఏమైనా వద్దా ఏంటి? తిరణాల, నువ్వు ఎప్పుడైనా తిరణాలకి వెళ్ళావా? తిరణాల, మా ఊర్లో తిరణాలు జరుగుతుంది. అక్కడ గ్లాస్ది ఇలా ఉంటుందిరా, పెద్ద రాడ్, గ్లాస్ రాడ్, దాంట్లో ఒక లిక్విడ్ ఉంటుంది, దాంట్లో చెమ్కీలు ఉంటాయి, ఇలా అడుగునేదాన్ని. బిస్కాఫ్ చాలా టేస్ట్. మొహం పెట్టేసి చింటూ. మరి 2 ఆర్డర్ చేస్తారు ఎవరైనా? నాకు 2 ఫ్లేవర్స్ ట్రై చేయాలనిపించింది. అవును, ఏం చేద్దాన్ని ట్రై చేయాలి, నాకు కొంచెం ఇవ్వని చెప్పాలా? కొంచెం మీద బిస్కాఫీ, కొంచెం మీద న్యూటెల్లా అడగాలి. అవునా, నాకు ఐడియా రాలేదు, నీ అంత బుర్రలేదు నా దగ్గర. ఇప్పుడు చూసావు అనుకో, నువ్వు వావని చూస్తాను, ఎలా చూస్తావు సార్, ఆ ఉయ్యలు ఎగిరిపోద్దేమో, ఆ మిషన్ ఆగిపోద్దేమో, ఆ పక్కకు పడిపోద్దేమో అనే థాట్లు వస్తాయి. ఫైనల్ డెస్టినేషన్ చూసావు నువ్వు? ఇది బోండా తిన్నా చచ్చిపోతాడు వాడు. ఎట్లా చచ్చిపోతాడు, ఏ రకంగా చచ్చిపోతాడు. చిన్నప్పుడు ఆ సినిమా చూసి ఫ్యాన్ కింద పడుకునేదాన్ని కాదు నేను, ఫ్యాన్ ఊడిపోయిన మీద పడతానేమో. అతిగా ఆశపడే మగాడు, అతిగా ఆవేశపడే ఆడది డైలాగ్. నీ మొన్న రివర్స్, అతిగా ఆవేశపడే మగాడు, అతిగా ఆశపడే ఆడది. ఎవరు చెప్పింది నీకు? మగాళ్ళకి ఆవేశం ఉండదు నాన్న, ఆశ ఉంటుంది. ఎవరు చెప్పారు? ఆడవాళ్ళకి ఆవేశం ఉంటుంది. అదే మగవాళ్ళకి ఆవేశం ఉండేది. తిప్పి చెప్తుంది రజనీకాంత్ డైలాగ్. ఓహో, నువ్వు తిప్పితేనే తిరుగుద్ది. నాన్న ఎక్కువ తిప్పకు, నాన్న ఎక్కువ తిప్పకు, నాన్న ఎక్కువ తిప్పట్లేదు. నేను తిప్పట్లేదు, ఆగు. వామిటింగ్ వస్తుంది నాన్న, వామిటింగ్. ఓ ఓ నందు ఎక్కువ తిప్పేస్తున్నాను, నందు ఎక్కువ తిప్పేస్తావు. నందు వద్దు, నందు వద్దు, నందు ఆపు, తలకి తిరుగుతుంది, నందు ఆపు, నందు జోక్ గా వామిటింగ్ వస్తుంది, నందు వామిటింగ్ వస్తుంది, నందు వామిటింగ్ వస్తుంది, నందు ఏమైంది? వామిటింగ్, నందు మోషన్ సిక్నెస్ ఉన్న వాళ్ళకి వామిటింగ్ వస్తుంది. నందు ఆపేవా అన్నా? అన్నా ఆపన్నా, ఫోన్ పట్టుకోసారి అన్నా, అన్నా, నందు ప్లీజ్, నందు వామిటింగ్ వస్తుంది. నేను నా మీద కక్కకు, నా మీద కక్క. నందు ఆపు, ఎక్కువ తిప్పేస్తుంది. వామిటింగ్ వస్తున్నా, భయ రుక్ జో.
వాడు భయ ఆపే వద్దా భయ ఆపే భయ చూడు వద్దు, భయ చూడు చూడట్లేదు వాడు. చింటూ వామిటింగ్ అవుతుందంట. కాదు అయిపోయిందా? ఆగమని రా అంటే అయిపోయిందిలే ఇంకా. ఆపమని ఆపట్లేదు వాడు. ఆపమని రా వద్దు, నాన్న వామిటింగ్ వచ్చేస్తున్నా. బ్రీతింగ్ తీసుకో. తిప్పకు వామిటింగ్ వస్తుంది. ఆపేసాడు. hey going గైస్ చింటూకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది పాపం. రకరకాలుగా ఉంది మాస్టారు అన్నట్టు. నాకు ఇష్టం అట్లా నాకు పెద్ద పెద్ద జైంట్ వీళ్ళు ఇలా చాలా భయం. చిన్న చిన్న కప్స్ అండ్ సాసర్స్ అండ్ చిన్నపిల్లలు ఎక్కే గుర్రంలు అవి ఎక్కుతా కావాలంటే. పెద్ద పెద్ద అయితే ఏంటి అలా నడుచుకుంటూ వస్తున్నాడు చింటూ? ఆర్ యూ ఓకే? ఆర్ యూ ఓకే? అయ్యో అయ్యయ్యో అయ్యో. నేను నీకోసం ఎక్కితే అంత తిప్పుతావా? బుద్ధుందా చెప్పు? అంత తిప్పుతావు అంత ఫాస్ట్గా రౌండ్గా. నేను వద్దునందు తలకే నొప్పులు వేస్తున్నా అంటే తిప్పుతానే ఉంది ఇంకా. మరి ఇందులోకి వెళ్దాం. ఏందో వెళ్ళేది మేస్ చింటూ, అది ఇరుక్కుపోతాం దాంట్లో. పాములు ఉంటాయి ఈ టైంలో. నేను రాను. ఓకే ఈసారి మళ్ళీ రావాలి, ఎందుకంటే సరిగ్గా ఎక్స్పీరియన్స్ చేయలేదు. అండ్ ఒకసారి రావడమే ఎక్కువ. నన్ను కూడా ఒకసారి పెళ్లి చేసుకోవడమే ఎక్కువ అన్న ఫీలింగ్లో అవును, మరి ఒకసారి చేసుకున్నా, 2 సార్లు చేసుకుంటారా? చేసుకున్నావా? నాకు అంత ఎదురులేదు. పట్టుకో అన్న, చైన్ నొప్పి వచ్చేస్తుంది. అదే 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 పట్టుకో. షోల్డర్ వర్క్ అవుట్ చేశానన్నా ప్లీజ్. అబ్దుల్ కలాం గారు. ఏ బూతులు మాట్లాడుతూ పిచ్చా? నేను అసలు మాట్లాడానా? నీ మైండే. మై మైండ్ ఇస్ టెంపుల్. మై మైండ్ ఇస్ టెంపుల్, యువర్ నాట్. నందు ఈ ఫ్లేవర్ స్పీక్ అనుకో, ఇంటికి వెళ్ళి ఎవరు కొడతారు. అది మూతి నుట్టెల్లో ఉందా చూడు. నేనా? ఈ ఎక్కసకాలకి ఏం తక్కువ సినిమా అదేంటి మహేష్ బాబు సీతమ్మ వాకిట్ల సినిమాలు చెట్టు సినిమాలో టీవీలో అంటారు. నేను ఎంత నవ్వు. ఏ హార్స్, ఏ చెట్టుని హార్స్ లాగా కట్ చేశారు. 5x భలే ఉంది కదా, భలే కట్ చేశారు చెట్టుని. అది ఇంతకు నుంచి ఆ కాకి ఇటే తిరుగుతుంది, నా దగ్గర తిరుగుతుంది చింటూ. మగధీరాలో ఉంది ఉందర బరబో చక్ర దర దర బరబర. ఇప్పుడు అన్ని కాకులు ఒక దగ్గర వచ్చేస్తే భయం వేస్తుంది. సీరియస్? కాకి చూడరా నా దగ్గర తిరుగుతుంది. అంత పాము పాము. ఛీ, బ్లడ్డేనా? ఎస్. రేపు బ్లడ్ రా, అది ఇన్వెస్టిగేట్ చేద్దాం. ఓకే, ఇక్కడికి వచ్చిందంటే బొమ్మలు కొనాల్సిందే. ఎయిటీ. ఇది కొంచెం దెయ్యంలా ఉంది, బాగాలేదు. ఏటి మాడతాం. కూర్చునే పొజిషన్ బాగుంది. వాంబాట్ కానీ ఏమైందా నీకు? నాకేదో శంకిస్తుంది చింటూ. నీకేమైంది చెప్పు నాకు ఫస్ట్. ఎవరో నాకు ఏదో మెసేజ్ పంపాలని ట్రై చేస్తున్నారు. ఈ పక్షులతో, ఈ వాతావరణంతో. ఆ స్కై చూసావా నల్లగా మారింది? బ్లూగానే ఉంది. ఎదురు పడతారు, మగధీర ఎదురు పడతారేమో. ఇది చూడు ఒకసారి స్లో మోషన్లో చూడు. కుందవదన ఏ మధురవచన. మళ్ళీ వెళ్తాం మేమంత చిన్ననాటికే. ఆ రోజులు మళ్ళీ నీకు ఎప్పుడు ఎమోషనల్ అనిపిదా? నీకు ఫీలింగ్స్ లేవా? ఉన్నాయి. మరి ఏమనిపిస్తుంది చెప్పు. సేమ్ ఫీలింగ్స్.
సేమ్ అదే కానీ బయటకు చూపియం. ఈ అబ్బాయిలు ఎందుకు ఇలా ఉంటుంది నాకు అర్థం కాదు కదా. బయటకి చెప్పొచ్చు కదా, ఏదైనా ఎమోషన్ ఫీల్ అయ్యేటప్పుడు బయటకి చెప్పొచ్చు కదా. లైక్ ఇఫ్ యూ వాంట్ టు క్రై పర్లేదు, బయటకి ఏడ్ చేసే, ఇట్స్ ఓకే. అబ్బాయిలు ఎమోషన్స్ అన్ని లోపల దాచేసుకుంటారు. దట్ టర్న్స్, అది తర్వాత ఫ్యూచర్లో దట్ టర్న్స్ ఇంటూ డ్రామా, దట్ టర్న్స్ ఇంటూ ఇప్పుడున్న జనరేషన్కి అది లోపల అలా కూరుకుపోయి ఉంటాయి కదా, అది అప్పుడప్పుడు బర్స్ట్ అవుట్ అవుతారు. అది చాలా డేంజర్. సో ఎప్పటికప్పుడు ఎమోషన్స్ అన్ని బయట పెట్టాలి. ఎప్పటికప్పుడు మనకి ఏమనిపిస్తే అది చెప్పేయాలి. మనకి ఏమి ఫీలింగ్ వస్తే అది చేసేయాలి. అంతేగాని పక్కన వాళ్ళు ఏదో అనుకుంటారు, వీళ్ళు ఏదో అనుకుంటారు, వాళ్ళు ఏదో ఫీల్ అవుతారేమో అని చెప్పి మనలో మనం దాచుకుంటే ఇట్ విల్ ఎఫెక్ట్ అస్. ఫస్ట్ థింగ్ కోపం వస్తే మరి చూపించేస్తాను మరి అదేంటది.